మీ ఇంటికి వెళ్ళాం. మీ అబ్బాయి బాగా ఇప్పుడు మంచి పేరుతో చక్కగా డబ్బులు కూడా సంపాదిస్తున్నాడు కదా, ఒక మంచి భవనం కట్టుకోవాలని ఆలోచన ఎందుకు రాలా? నేను ఒప్పుకోవాలా. ఓకే, అంటే వెనకటి నాటి తరం ఇల్లనే అది ఉండాలి మాకు, మీకు ఉండాలని. మరి ఒక మంచి ఇల్లు అన్న ఉండా ఊళ్ళో కట్టుకోవచ్చు కదా. దేనికి దేనికి? వాళ్ళు అక్కడ ఉండరు, ముగ్గురు కొడుకులు, ఎవరు అత్తగారింటికాడ వాళ్ళు బతుకుతున్నారు. మాకు ఆ ఇల్లు చాలు, మాకు ఆ ఇల్లే చాలు, వద్దని నేను మాత్రం ఒప్పుకోలేదు. ఇల్లు కట్టి నాకు పెద్దగా తెలియదయ్యా, మొద్దోడిని. అంటే ఒక 30-40 ఏళ్ళు అయితే. అంటే మీరు పుట్టినప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నారా మీ నాన్నగారు వాళ్ళు కూడా? 8 మంది ముసలోళ్ళని సాకామయ్యా ఆ ఇంట్లో. 8 మందిని. అంటే దాదాపు ఒక 50 ఏళ్ళు చరిత్ర ఉంటుంది మీ ఇంటికి. చచ్చిన వాళ్ళని సాకాం. మా పిల్లలు మంచోళ్ళు, దేవుళ్ళు అంటోళ్ళు, ఇక్కడ కొడుకంటోళ్ళు, ఇక్కడ కొడుకంటోళ్ళు. ఒక నిమిషం ఆగమ్మా. తమ్ముళ్ళు ఉన్నారా మీకు? తమ్ముళ్ళు గాని చెల్లెళ్ళు గాని? ఒకడు యుద్ధంతోడు అన్న ఉన్నాడు, మన్న మంచోడే, మంచి గౌరవం గలవాడు ఉండాడు. పెళ్ళాం లేదు, మొగుడే ఉంది. కానీ కొద్దిగా మమ్మల్ని మధ్యలో కెరు చేశారు, పోని దేవుడు ఉన్నాడు. ఇది జరిగింది. అంటే ఇప్పుడు కూడా మీ ఇంత గౌరవం వచ్చినా కూడా పలకరించట్లేదా? ఇప్పుడు బ్రహ్మాండంగా వస్తారు, పిల్లని ఇయ్యాలని, కూతుర్ని ఇయ్యాలని వస్తున్నారు. అంటే ఇది మళ్ళీ టీవీలో పడితే కానీ వాళ్ళు వింటారేమో, నాకు అదే భయం. ఏముండదులే, అట్లాంటిది ఏముండదులే. కానీ మరి పెళ్ళి ఎప్పుడు? ఎంతకే ఆది గారిది పెళ్ళి ఎప్పుడు? అంటే చాలా మంది ఇప్పుడు మంచి ఫేమ్ లో ఉన్నాడు మీ అబ్బాయి. పెళ్లి చేసుకునేది నువ్వా నేనా? ఆయనగా ఆయన. మరి వాడు చెప్పాలిగా. అంటే అది సెటైరికల్ గా పంచులు ఎక్కడ ఎందుకు వేస్తున్నాడో మేము అనుకున్నాం. ఆ పంచులు, ఆ సెటైరికల్ మీ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా పంచులు వేస్తున్నారు, బీభత్సమైన పంచులు. అంతేగా? అంటే అదే పెళ్లి అడగదలుచుకుని అని అడుగుతున్నా, సమాధానం సరిగ్గా చెబుతున్నా, అది పైన ఉన్నాడు ఆయన. అవును అవును. అది పెళ్లి ఎప్పుడు చెప్తే మా ఆది గారి అభిమానులకి. నేను నిన్ను అడుగుతున్నా, పెళ్లి చేసుకునేది ఎవరు? అయిపోరా అది నేను కాదుగా. అంటే మీరు కూడా బాధ్యతగా తన కన్న తల్లిదండ్రులుగా నేను చేసుకోమంటాం, వాడు ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటానంటాడు. మరి బలవంతం చేస్తే పెళ్లి అడిగి చేసుకుంటాడు. అయ్యా నన్ను ప్రేమిస్తున్నాడు ఎక్కడా లేదయ్యా, వాడు దాని వాడు కాదు, వాడు గుణం మంచిది. వాడు 10 మందిని బతికిచ్చేవాడే కానీ మోసం చేసేవాడు కాదు. మయ్యకం ఆ భగవంతుడు మయ్య పేరు పెట్టుకున్నాం, వాడి దగ్గర ఏ మోసం లేదు. ఇంతవరకు నేను చెప్పగలను. ఇంకేదన్నా అడగదలుచుంటాడు.